జాన్ రెడ్డి ఆత్మహత్య కాదు, అది హత్య. ఆమెని చంపింది జాన్ రెడ్డి అని మేము ఈ ప్రపంచం ముందు మా ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, అనేక దళిత సంఘాలు మొన్న హైదరాబాదులో ఒక పెద్ద ధర్నాలో ఇది హత్య, జాన్ రెడ్డి చేసిన హత్య, ఈ హత్యకి బలైపోయినటువంటి మల్లీశ్వరి కుటుంబానికి న్యాయం చేయడం అనే కొన్ని డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం ముందు, కలెక్టర్ ముందు, జిల్లా ఎస్పీ ముందు, పోలీసుల ముందు పెట్టడం జరిగింది. ఏమిటి ఆ డిమాండ్లు అంటే, వెంటనే జాన్ రెడ్డిని ఈ హత్యకి కారణమైనటువంటి, ఆత్మహత్య చేసుకునేటట్టుగా పురిగొల్పి హత్యకి కారణమైనటువంటి జాన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని 13 మందిని వెంటనే మర్డర్ కేసు నమోదు చేయాలి, హత్య కేసు నమోదు చేయాలి. ఈ హత్యకి కారకుడైనటువంటి కుటుంబం మీద కేసు పెట్టాలని చాలా రోజుల తర్వాత అంత పెద్ద ధర్నా చేస్తే అప్పుడు స్పందించి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము కోరుతున్నది ఏంటంటే, అర్జెంటుగా జాన్ రెడ్డి మీద మర్డర్ కేసు నమోదు చేయాలి. ఆ తర్వాత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ కుటుంబంలో ఆ అమ్మాయి సోదరుడికి ఒక తాత్కాలిక కాంట్రాక్ట్ బేస్ మీదనైనా ఒక ఉద్యోగాన్ని ఇచ్చి 20 లక్షల రూపాయలని ఇమీడియట్గా ఈ కుటుంబానికి చేసినటువంటి ఈ దురాగతం ఏదైతే ఉందో, ఈ హత్య ఏదైతే ఉందో, అది ఆత్మహత్య అనే పేరు జరుగుతుంది కానీ అది హత్య. ఈ హత్యకి మరి బలైపోయినటువంటి ఈ మల్లీశ్వరి కుటుంబాన్ని ఆదుకొని రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఎక్స్గ్రేషియాని, నష్టపరిహారాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మాకు ఏ పోలీస్ స్టేషన్ కాడికి పోయి ధర్నా చేయాలనో మాకు తెలియదయ్యా. బాధితులు ఎక్కడుండేనా తమ న్యాయాన్ని కోసం, తమ జరగాల్సినటువంటి న్యాయం కోసం, నిందితుడికి పడాల్సిన శిక్ష కోసం బాధితులు ఎక్కడైనా తమ గోసని, తమ బాధని వెలపుచ్చుకుంటారు. ఈమె పోయి హత్య ఎక్కడ జరిగిందో, లేకపోతే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆమెను తిప్పడం కూడా అన్యాయం. రేపటి రోజున ఇదే జిల్లాలో బాధిత కుటుంబం ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ జిల్లాలో మేము పెట్టిన డిమాండ్లని ప్రభుత్వం పరిష్కరించకపోతే నల్గొండ జిల్లా మొత్తం దిగ్బంధం చేస్తాం, కలెక్టరేట్ని దిగ్బంధం చేస్తాం, కలెక్టరేట్ని దిగ్బంధం చేసి పారేస్తాం. అవసరమైతే నల్గొండ జిల్లాకి బంద్ని పిలిపిస్తాం. బంద్ని పిలిపించి ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ప్రధానమైన డిమాండ్లు మర్డర్ కేసు నమోదు చేయాలి జాన్ రెడ్డి మీద. ఆ తర్వాత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ కుటుంబంలో ఒక మనిషికి ఒక కాంట్రాక్ట్ బేస్ మీద నేను ఒక ఉద్యోగాన్ని ప్రకటించాలి. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ జానారెడ్డి మొత్తం వచ్చి క్షమాపణ చెప్పి మా బంధువర్గమే చేసిన ఇది హత్య అని ముక్కుకు నేలకు రాసి ఈ కుటుంబం దగ్గరకు వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించాలి. ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ అయిన జాన్ రెడ్డి కొడుకులు ఇక్కడికి వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించకపోతే ఈ హత్యలో మీరు కూడా భాగస్వాములని ప్రకటించాల్సి వస్తుంది. ఈ హత్యలో, ఈ కుటుంబానికి జరిగిన అన్యాయంలో మీరు కూడా భాగస్వాములే. జానారెడ్డి కొడుకులైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మీరంతా కూడా ఈ జరిగిన అన్యాయానికి బలైపోయిన మల్లీశ్వరికి జరిగిన అన్యాయంలో, ఈ హత్యలో మీరు కూడా భాగస్వాములే అని ప్రకటించాల్సి వస్తుంది. 24 గంటల నుంచి 48 గంటలు టైం ఇస్తున్నాం. ఈ 2 రోజుల్లో జానారెడ్డి కొడుకులైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మీరంతా వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకొని పరామర్శించి ఆ కుటుంబానికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని, ఆ నిందితుడికి పడాల్సిన శిక్షల్ని, ఈ రెండింటిని అమలు చేయడానికి పార్లమెంటు సభ్యుడు ఎవరు? వీరారెడ్డి. ఎమ్మెల్యే వీరారెడ్డి, ఈ ఎమ్మెల్సీ, ఈ ముగ్గురు కోటిరెడ్డి వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించి ఈ కుటుంబానికి రావాల్సిన ఎక్స్గ్రేషియాని 20 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి నుంచి తెప్పిస్తారో, మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారో 20 లక్షల రూపాయలు ప్రకటించి ఆ 20 లక్షల రూపాయలు రావడానికి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి, ఆ తర్వాత నిందితుడికి మర్డర్ కేసు నమోదు చేసి నిందితుడికి శిక్ష పడే విధంగా ఈ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు ఈ కుటుంబానికి వచ్చి పరామర్శించి ఈ పని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలుగా, ఇక్కడ ఉన్నటువంటి దళిత ఎస్సీ సంఘాలు, అంబేద్కర్ సంఘాలు,
దళిత బీసీ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది పరిష్కరించకపోతే నల్గొండ జిల్లాని పిలుపునిస్తాం, బంధు పిలుపుకి. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంపీ క్యాంపు కార్యాలయాలు ముట్టడి చేస్తామని కూడా ఇక్కడ నుంచి ప్రకటిస్తున్నాం. మేము అడుగుతున్నాం, నువ్వు ఇంతవరకు రాలేదంటే ముఖం చెల్లకి రాలేదా జానారెడ్డి కుటుంబం? లేకపోతే హత్యలో మీరు భాగస్వాములా? లేకపోతే ఆ జాన్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో ఆ జాన్ రెడ్డి తోటి ఈ అమ్మాయి హత్య కావడానికి కారకులైనటువంటి ఈ జాన్ రెడ్డికి మీరే ఉసిగొలిపి ప్రేరేపించి చావుకు కారణం అయ్యారా ఎమ్మెల్యే ఎంపీలు? అందుకోసం మీరు రావటం లేదా? మీ ముఖాన్ని ఎందుకు చూపించట్లే? ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గానికి, ఎంపీ అంటే ఒక తండ్రితోటి, ఒక నాయకుడు అంటే ఒక తండ్రి సమానులే. మీరు ఈ నియోజకవర్గానికి వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించట్లేదంటే మరి మీ నియోజకవర్గ సభ్యులు కాదా వీళ్ళు? నియోజకవర్గంలో ఉన్న కుటుంబం కాదా? మీరెందుకు రావట్లేదని డిమాండ్ చేస్తున్నా. మీరు రావట్లేదు అని అంటే ఈ హత్యలో, ఈ కుటుంబానికి జరిగిన అన్యాయంలో మీరు భాగస్వాములని ప్రకటిస్తున్నా. ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. రేపులు జరిగి అనేక మంది ఆడపిల్లలు రేపులకు గురై చచ్చిపోయినప్పుడు మనం అనేక ప్రోగ్రెస్ అభ్యుదయ సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు వచ్చి ఎన్కౌంటర్ చేయండి, ఎవడైతే రేపు చేసిండో వాడిని ఎన్కౌంటర్ చేయండి అని అంటాను. మేము అంటున్నాం ఇవాళ ఒకవేళ మల్లీశ్వరే రెడ్డి అయి జాన్ రెడ్డి అనేటివాడు ఒక దళితుడు అయితే ఆ దళితుడిని ఇప్పుడు ఏం చేసేవాళ్ళు? పోలీసులు ఎమ్మడే ఎన్కౌంటర్ చేసి చంపేటోళ్ళు. మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్పీని, మేము చేస్తున్నాం పోలీసుల్ని. మీకు అవకాశం ఉంటే జాన్ రెడ్డిని ఎన్కౌంటర్ చేసి పారేయమనుకుంటున్నాం. అనేక మంది రేపులు జరిగినప్పుడు వాడిని ఎన్కౌంటర్ చేయి, వీడిని ఎన్కౌంటర్ చేయి. ఆ క్షణానికి జరిగిన రేపుని పట్టుకొని ఎన్కౌంటర్ చేయమన్నప్పుడు మా అమ్మాయిని ఏళ్ల తరబడి